నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. దిస్ ఇస్ సుమిత్ర. ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు నమోదు చేసిన 3 ప్రధాన కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో రాగల కాలంలో పూర్తి స్థాయిలో ఏపీ రాజకీయాల మీద ఆయన దృష్టి సారించగలుగుతున్నారు. ఇప్పటికే రా కదలిరా అన్న పేరుతో ప్రజల్లో విస్తారంగా చంద్రబాబు పర్యటనలు చేస్తున్నారు. జనసేనతో కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీలో టికెట్లు కోల్పోతున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొలుసు పార్థసారథి టీడీపీలోకి చేరటం ఖాయమైంది. వైసీపీలో చేరిన 10 రోజులకే బయటకు వచ్చేసిన స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇక మరోవైపు విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరేందుకు వీలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలుస్తున్నారు. ఇటీవలే టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాని కుమార్తె శ్వేతకు వైసీపీ ఎంపీ టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. ఇక మరోవైపు వైసీపీ టికెట్ కోల్పోతున్న సిట్టింగ్లు కాపు రామచంద్రారెడ్డి, పద్మావతి వంటి నేతలు కూడా టీడీపీ జనసేన వైపు ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీలో జోరుగా సాగుతున్న పార్టీ మార్పిడి పరిణామాల గురించి ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈ అంశంపై చర్చించడానికి మనతో పాటు ప్రస్తుతం జూమ్లో యాడ్ అవుతున్నారు టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోల సతీష్ గారు. నమస్కారం అండి సతీష్ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఇప్పటికే బెయిల్ మంజూరైపోయింది. ఇది నిజంగా ఊరట కలిగించే అంశంగా టీడీపీకి చెప్పుకోవచ్చు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలిటిక్స్ పైన, అంటే ఎలక్షన్స్ ముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పాలిటిక్స్ పైన కేటాయించడానికి చంద్రబాబు నాయుడుకి టైం దొరికింది. మరి ఇంకా రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోంది టీడీపీ వర్షన్ ఏంటండి? తెలుగుదేశం పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని విధాలా సిద్ధమవుతుందండి. మా పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రా కదలిదా అనే కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఉదయం బొబ్బిలిలో ఆయన 5వ బహిరంగ సభ పూర్తయింది. సాయంత్రం 6వ బహిరంగ సభ తునిలో జరగబోతోంది. అదే విధంగా మా అధినేత సతీమణి నారా భువనేశ్వరి గారు నిజంగా కార్యక్రమం పేరిట జనంలోకి వెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా రాష్ట్ర పర్యటనకి శ్రీకారం చుడుతున్నా కూడా రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్న జగన్మోహన్ రెడ్డి అభ్యర్థించి వైశాస్ట్ ఛాన్స్ అనే విధంగా ఆయన 4.5 సంవత్సరాల పరిపాలనలో ప్రజా విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు. ప్రజా విశ్వాసమే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా వైసీపీ తరఫున పోటీ చేస్తే ఇంకా మన భవిష్యత్తు అగమ్య గోచరమే అనే నిర్ణయానికి వచ్చి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకోవడం కోసం తెలుగుదేశం పార్టీలో చేరడానికి వేళ వరుసగా పోటీ పడుతున్నారు, క్యూ కడుతున్నారు మా కార్యాలయం చుట్టూ. ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వైసీపీ ఎంపీలు ఎమ్మెల్సీలు వాళ్ళంతా క్యూ కట్టే పరిస్థితి ఉన్నది మేడం. అయితే మేము కూడా ఏపీ పాలిటిక్స్ కి సంబంధించిన డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి మనతో పాటు ప్యానెల్ ఆడవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్కారం అండి. అలాగే వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు. నమస్కారం అండి. అలాగే టీడీపీ మీడియా కోఆర్డినేటర్ సతీష్ గారు. జనసేన రాష్ట్ర నాయకులు మట్టి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి వెంకటేశ్వరరావు గారు. నమస్కారం అండి. పురుషోత్తం రెడ్డి గారు, ముందుగా మీరు చెప్పండి, అంటే మొత్తానికి వైసీపీలో టికెట్స్ రాని వాళ్ళు టీడీపీ జనసేన వైపు చూస్తున్న సందర్భంలో, టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి చూస్తున్న సందర్భం, మొత్తానికి ఏపీ పాలిటిక్స్ లో జరుగుతున్న ఈ పరిణామాలు ఏ పార్టీకి ప్లస్, ఏ పార్టీకి మైనస్ గా మీరు చెప్తారు సార్? ప్రాథమికంగా ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో నిర్ణయించేది 90% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల సానుకూలం, ప్రతికూలం. ఈ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంటే సానుకూలంగా ఓటేయాలనుకుంటారు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ప్రతిపక్షాన్ని ఓటేయాలనుకుంటారు. 90% జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయి. గత ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సీటు రానోళ్ళు కావచ్చు, తగిన ప్రాధాన్యత దక్కని వాళ్ళు కావచ్చు, లేదా ఇంకొక పార్టీకి వెళ్తే ఇప్పటికన్నా బెటర్ ప్రయోజనాలు ఉంటాయని ఆశించి కావచ్చు. కారణాలు ఏమైనా ఈ మార్పులు చేర్పులు పార్టీల నుంచి మారడాలు కూడా కొంత ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు ప్రభావితం చేయదు, కానీ
ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళకున్న ప్రయారిటీ, ప్రత్యర్థికున్న బలాలు బలహీనతను బట్టి ఇవి కొంత ప్రభావం. కాకపోతే రాజకీయాల్లో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఇవి ఎక్కువ కనబడతాయి కాబట్టి ఇవే రాజకీయాలు నిర్ణయించేస్తాయా, వీటి ద్వారానే రాష్ట్ర రాజకీయాలు మారిపోతాయా అనేంత భ్రమ అయితే కలుగుతుంది, కానీ అది జరగదు. 90% ప్రభుత్వం పట్ల సానుకూల ప్రతికూల అంశాలే ఎన్నికలు నిర్ణయిస్తాయి. ఇది ప్రాథమిక అంశం. రెండో అంశం, కేశినేని నాని గారికి ఎక్కువ ప్రాధాన్యత ఎందుకు వస్తా ఉందంటే 2014 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం గెలిచినప్పుడు ఆయన గెలిచాడు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఓడిపినప్పుడు కూడా ఆయన గెలిచాడు. 3 ఎంపీలు గెలిచారు. అందులో ఆయన ఒకరు, గుంటూరు జయదేవ్ గారు, ఇక్కడ విజయవాడ ఆయన, ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు గారి సోదరుడు వాళ్ళ అన్న కుమారుడు గెలిచాడు. కాబట్టి వీళ్ళు ముగ్గురికి కొంచెం ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో గెలిచిన వాళ్ళకి ఒక స్పెషల్ కాన్సన్ట్రేషన్ వాళ్ళ మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రతిభ కూడా కొంత ఉంటేనే గెలుస్తారు. దట్టు కేశినేని నాని గారి ఎంపీ స్థానంలో మెజారిటీ ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రతికూలం, వైసీపీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అయినప్పుడు కూడా ఆయన గెలిచాడంటే ఆయనకంటూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత, కొంచెం పలుకుబడి ఉన్నట్టుగానే మనం గమనించాలి. కాబట్టి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కొంత ఎక్కువ ప్రభావం రాజకీయాల మీద పడే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉంటారో ఆ గడప దొక్కాడు అంటే ఆయన ఇంకా వైసీపీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడినట్లు లెక్క. అంటే ఏ పద్ధతిలో దొక్కుతారు, ఏ పద్ధతిలో ఎవరికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తారనేది ఇంకా డిబేటబుల్ అంశం కావచ్చు. కానీ ఇంకా ఆయన వైసీపీతో ప్రయాణానికి సిద్ధపడ్డాడు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం, అయోధ్య రామరెడ్డి గారిని వెంట పెట్టుకొని తీసుకెళ్లారంటే అయోధ్య రామరెడ్డి గారు కృష్ణా గుంటూరు జిల్లా వైసీపీ పరిశీలకులు, ఆయన ఇన్ఛార్జ్. కాబట్టి ఆయనతో ముందే మాట్లాడుకుంటారు కదా, అన్నీ కాకపోయినా కొంతనా మాట్లాడుకుంటారు. కాబట్టి గడప ఎక్కడానికి సిద్ధపడ్డారంటే వైసీపీతో ప్రయాణానికి ఆయన సిద్ధపడ్డాడు. ఖచ్చితంగా విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో కేశినేని నాని గారి కంటూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాబట్టి సహజంగా అది వైసీపీకి ఎంతో కొంత అడ్వాంటేజ్ గా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కొంత మేరకు డిస్టర్బ్ ఉంటే అవకాశాలు ఉంటాయి. కానీ ఇది ఎన్నికలు నిర్ణయించింది కానీ ప్రభావితం చేస్తుంది. కాబట్టి కేశినేని నాని గారికి ఆ ప్రయారిటీస్ ఉంటాయి. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీలో సీట్లు రాని వాళ్ళు అటు పోవచ్చు, తెలుగుదేశం సీట్లు రాని ఇటు రావచ్చు, జనసేనకు పోవచ్చు, జనసేన నుంచి రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఈ 3 పార్టీల మధ్య పోలరైజేషన్ ఉంటుంది. మిగతా పార్టీలకు అంత ప్రయారిటీ లేదు కాబట్టి ఓట్లు సీట్ల విషయంలో కొంత ప్రభావితం చేసే పార్టీలు ఈ 3 కాబట్టి అందులో తెలుగుదేశం వైసీపీ మీద ప్రధాన పోటీ ఉంటుంది. జనసేన ఒక బలమైన పార్టీగా ఉంది కాబట్టి ఈ 3 పార్టీల మధ్య పోలరైజేషన్ ఉంటుంది నాయకుల్లో. ఎవరు ఎంత పోయినా ఖచ్చితంగా కొంత వాళ్ళ స్థానంలో వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎన్నికల్లో అది ఒక హాట్ టాపిక్ గా మారే అవకాశం ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా కేశినేని నాని గారు వైసీపీతో వెళ్ళబోతున్నారు. ఎట్లా వెళ్తారు, ఎన్ని సీట్లు ఏంటనేది ఆయన బయట వచ్చి చెప్తామని అర్థం కాదు. రైట్. నారాయణమూర్తి గారు మీరు చెప్పండి, అంటే కేశినేని నాని వైసీపీలోకి చేరడం అనేది ఇంకా సూత్రప్రాయంగా ఖాయమైందని అనుకోవచ్చు. కమింగ్ టు అంటే ఇప్పుడు టికెట్స్ ఇచ్చే దాంట్లో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాం, సామాజిక సమీకరణాలు చూస్తున్నామని చెప్తున్న వైసీపీకి ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్థసారథి వెళ్ళిపోవడం టీడీపీకి ఇది ఎఫెక్ట్ పడుతుందా పడదా? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలమ్మా, ఎవరు ఏ పార్టీ నుంచి వచ్చినా లేదంటే ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా ప్రజలు వాళ్ళని నిర్ణయించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల అండదండలు అత్యంత ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఎంత గౌరవిస్తారో, ఎంత ఆదరిస్తారో, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకొని వాళ్ళకు అవసరమైన అవన్నీ కూడా సమకూర్చేటటువంటి కార్యక్రమంలో ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముందు స్థానంలో ఉంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి బీఫామ్ ఇస్తే వాళ్ళు నెగ్గే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ఓకే సమీకరణాలతో వాళ్ళకు కూడా కొంత గొప్ప ఆదరణ ఉంటుంది, అది వేరే విషయం. కానీ ప్రధానంగా పార్టీ యొక్క జెండా, పార్టీ యొక్క సింబల్, పార్టీ యొక్క నాయకత్వం, వీటి మీదే ఈ ఓట్లు అనేవి పోలరైజ్ అవుతాయి, ఓట్లు అనేవి పడతాయి ఎలక్షన్స్ లో. సో ఈ రోజు కేసీఆర్ నాయుడు గారు వస్తున్నారు అంటే విజయవాడ నుంచి తప్పనిసరిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తున్నారంటే పార్టీలో చేరడానికి ఆయనకి సుముఖత ఉంటేనే మరి అక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లెటర్సీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో భేటీలో ఉన్నారు కేసీఆర్ నాన్నగారు. ఆయన 2 సార్లు మరి ఎంపీగా చేసిన వ్యక్తి. పురుషోత్తం రెడ్డి గారు కూడా చెప్పినట్టుగా మా తెలుగుదేశం పార్టీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విఫలమైనప్పుడు, ఓడిపోయినప్పుడు ఆయన విజయవాడలో అతి స్వల్ప మెజార్టీతో, అది కూడా ఒక 5,000 ఎంతో మెజార్టీతో నెగ్గి బయట నెగ్గడం జరిగింది. సో అతను నిజంగా పోటీ ఇచ్చారు కాబట్టి
మిగతా చోట్ల అంటే మీరు 1,00,000-2 లక్షల మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎంపీగా నెగ్గడం జరిగింది. మరి ఇక్కడ ఆయన కొంత ఆయన కూడా ఆదాయం ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు ప్రఖ్యాతులు ఆదరణ ప్రజల్లో వాటితో పాటు మరి ఈయన యొక్క ఇది జోడైతే మంచిదే. విజయవాడకి మరి ఆయన ఎలాగో ఎంపీగా పోటీ చేయాలని ఉంది కాబట్టి మళ్ళీ విజయవాడలో ఒకవేళ ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేటాయింపు చేయగలిగితే మరొక్కసారి విజయవాడలో ఆయన ఎంపీ అవకాశం ఉంది కాబట్టి అది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకి ఎంపీ సీట్ ఇస్తారా లేకపోతే ఆయన ఏమడుగుతున్నారు, ఆయన వేరే ఎక్కడైనా పోటీ చేస్తారా, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళ మీటింగ్ అయిన తర్వాత ఆ విషయాలు బయటకు వస్తాయి. అది పార్టీ తరఫున తప్పనిసరిగా ఒక అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి మరి ఈ భేటీ ప్రాముఖ్యత అయితే తప్పనిసరిగా విజయవాడలో ఒక కొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. విజయవాడలో అందరినీ కలుపుకోతాడు అనేటటువంటి పేరు కూడా నానికి ఉంది కాబట్టి తప్పనిసరిగా మన ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ అలాగే నారాయణమూర్తి గారు అంటే వైసీపీ నుంచి సిట్టింగ్లకు టికెట్స్ రాని సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోతున్న సందర్భంలో టీడీపీ కానీ జనసేన కానీ వాళ్ళని అకామిడేట్ చేస్తున్న సందర్భంలో చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావడం, ఇంకా యాక్టివ్ పొలిటీషియన్గా ఉన్న చంద్రబాబు నాయుడు ద్వారా వైసీపీకి అంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉండబోతోంది పొలిటికల్గా అని మీరు అనుకుంటారు? ఏ విధమైన ఎఫెక్ట్ ఉందమ్మా, నేను ముందుగా చెప్పినట్టుగా మీకు పార్టీ జెండా, పార్టీ నాయకత్వం, పార్టీ నాయకుడిని చూసే వీళ్ళకి ఓట్లు పడే అవకాశం ఉంటుంది తప్ప వీళ్ళు ఇక్కడ నుంచి మాది వేరే దగ్గరికి వెళ్ళి లేదంటే వేరే పార్టీ నుండి పోటీ చేసే కార్యక్రమం చేస్తే ఆ పార్టీనే ప్రజలు విశ్వసించినప్పుడు, ఆ పార్టీనే ప్రజలు పట్టించుకున్నప్పుడు ఇక ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే మాత్రం ఆయనకి ఏ విధమైన విలువ ఉంటుంది అందరికీ తెలిసిందే కాబట్టి దాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. మరి అలాంటి సందర్భంలో వైసీపీ నేతలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అటు? జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇస్తున్నారు. ఒక అవకాశం ఇక్కడ ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలి, లేదంటే మంచిగా మిగతా సీట్ల మీద కూడా ప్రభావం ఉంటుంది అన్నప్పుడు ఒక క్యాండిడేట్ ని మార్చే కార్యక్రమం చేసినప్పుడు దాన్ని విశ్వసించి దాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో ముందుకు పోవాలి తప్ప వేరే పోతే అట్లా పోయిన వాళ్ళు 24 మంది గత ఎలక్షన్స్ లో ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 24 మంది పోయారు. 24 మందిని వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు, కొనుక్కున్నారు, ఏదైనా అనండి. ఆ రోజు ఇవాళ మరి 24 మందిలో ఒకే అక్కడ కనపడుతున్నట్టున్నాడు. అక్కడ మిగతా వాళ్ళంతా కూడా రాజకీయ సమాధులు అయిపోయారు. వాళ్ళ అడ్రస్ కూడా కనపడట్లా, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అందువల్ల నేనేమంటానంటే పార్టీ యొక్క సిద్ధాంతం, పార్టీని నమ్మి ఓట్లు వేస్తారు తప్ప వాళ్ళని నమ్మి ఓట్లు ఎట్ ద సేమ్ టైం అంబటి రాయుడు ఎపిసోడ్ గురించి చెప్పండి. అంటే వైసీపీతో ఉండి ఆల్ ఆఫ్ సడన్ తను ఫుల్ ఫ్లెజ్డ్గా నేను క్రికెట్ వైపే ఉంటాను, పాలిటిక్స్ పైన ఉండను అని చెప్పి మళ్ళీ జనసేనలోకి టచ్లోకి వెళ్ళడం, అంటే సిట్టింగ్ల సంగతి పక్కన పెట్టేస్తే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడు అంబటి రాయుడు వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశాడు. తర్వాత ఆయనకి అనుకోకుండా అదేదో అవకాశం వచ్చినట్టుంది. ఐపీఎల్లో మన క్రికెట్లో మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడడానికి అవకాశం దొరికింది. అది ప్రొఫెషన్లో నాకు అదే మంచిది అనేటటువంటి భావన ఆయన కలిగినట్టుంది. సో దాంట్లో షార్ట్ లిస్ట్ అయ్యాను, నన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నారని ఏదో చెప్పడం జరిగింది. ఆయన ట్వీట్ కూడా చేశాడు. సో ఆ ప్రొఫెషన్ ని లైక్ చేసే వ్యక్తిగా దాని మీద గౌరవంతో ఆయన వెళ్ళాడు. ఇంకొన్నాళ్ళు ఈ క్రికెట్ లో కొనసాగాలి, ఆయన వయసు ఉన్నంతకాలమే అందులో అవకాశాలు దొరుకుతాయి కాబట్టి ఆ వయసులో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాననేటటువంటి ప్రయత్నంతో ఆయన వెళ్ళాడని చెప్పేసి ఆయన ట్వీట్ చేశాడు. ఇది మధ్యలో ఎవరో చెప్పింది కాదు, నేను కొంతకాలం క్రికెట్ ఆడతాను అని చెప్పేసి. సో దానికి క్రికెటించాల్సిన అవసరం ఉందమ్మా. వాళ్ళు అతని ఇష్టం, అతను క్రికెట్ ఆడాలనుకున్నాడా క్రికెట్ కాకుండా అంటే జనసేనతో టచ్ లోకి జనసేనలో వెళ్ళడం, పొన్నూరు లేదా అవనిగడ్డ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అతను ఎక్కడికి పోవాలి,
అనేది ఆయన చేతుల విషయం. ఆయన అక్కడ అయిన తర్వాత ఎక్కడ పోటీ చేయించాలనేది కూడా ఆ పార్టీకి సంబంధించిన విషయం. అసలు పార్టీకే అక్కడ ప్రజలు అవకాశం ఇవ్వట్లేదు అంటే ఇక ఈయన వెళ్ళి ఆయన ఏం చేస్తాడు, ఈయన ఎక్కడ పోటీ చేస్తే మాత్రం అక్కడ నెగ్గుతాడు, ఈయన చూసి ఓట్లు వేస్తారు అంటే అది చాలా నామినల్ గా మినిమం ఉంటాయి. సో పార్టీ ఓడిపోతున్నప్పుడు ఆ పార్టీ అవతలకి వెళ్తాను అంటే వెళ్ళండి, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది, వాళ్ళు తప్పే ఉంది, ఆయన ఇష్టం అది. ఓకే అండి సతీష్ గారి దగ్గరికి వెళ్దాం. సతీష్ గారు చెప్పండి, అంటే పెద్ది రామచంద్రారెడ్డి మినిస్టర్ చెప్పిన విషయం ఏంటంటే టీడీపీకి అసలు అభ్యర్థులు లేరు, అందుకే ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేసే పనిలో టీడీపీ కానీ జనసేన కానీ చూస్తోంది అని అంటున్నారు. మీరేమంటారు? రైట్, వెంకటేశ్వరరావు గారు మీరు చెప్పండి జనసేన పార్టీ తరఫున. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు ఇది ఒక సీజన్, ఆయారాం గయారాములకి ఒక సీజను. అదేవిధంగా రాజకీయ పక్షాలకు కూడా ఒక రకమైనటువంటి ఫ్లేవర్ తెచ్చుకుంటాయి. ఆ పార్టీ నుంచి మా దగ్గరికి వచ్చాడు, ఈ పార్టీ నుంచి వచ్చాడు, ఈ పార్టీలో వచ్చాడంటే ఒక రకమైనటువంటి ప్రజల్లో ఏదో క్రేజీనెస్, ఈ పార్టీ ఏదో గెలిచిపోయేటట్టు ఉంది, ఈ పార్టీ భావాలు బాగున్నాయి, లేకపోతే ఈ పార్టీ అధికారంలోకి వచ్చేస్తే ఒక ఆలోచన అనేది రేకెత్తించడానికి పనికొచ్చేటువంటి విషయాలు. కాబట్టి ఇరు పార్టీలు కూడా, అన్ని పార్టీలు కూడా ఎంతో కొంత దీనికి ప్రాముఖ్యత ఇస్తాయి. అయితే ఇక్కడ మనం ఫండమెంటల్గా చూడాల్సింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీలోంచి బయటకు వెళ్ళేటువంటి నాయకులకి కేశినేని నాని గారు బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి, వైఎస్ఆర్సీపీ బయటకు వెళ్ళిన నాయకులు తీసుకునేటువంటి బెట్టలను బట్టి కేశినేని నాని గారికి ఆప్షన్ లేదు కాబట్టి ఆయన వైసీపీలోకి వెళ్ళటానికి ఆల్రెడీ నిర్ణయం అయ్యింది. కాబట్టి ఆయన ఆల్రెడీ మొన్న 3 రోజులు 4 రోజులు చెప్పేశాడు, నేను ఢిల్లీ వెళ్తాకి ఒకే ఫ్లైట్ కాదు అనేక రకాలైన ఫ్లైట్లు ఉన్నాయని ఆయన మొన్నే చెప్పేశాడు. దాన్ని బట్టి అర్థమైపోయింది ఆయన ఖచ్చితంగా కూడా పార్టీ మారుతాడని. సరే, ఆయన అది వ్యక్తిగత విషయం, ఆ పార్టీల యొక్క అంతర్గత అభిప్రాయం. కానీ ఒకటేంటంటే పార్టీల్లో చేరేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా కేశినేని నాని గారికి ఒక ఫ్లేవర్ అనేది ఉంది కాబట్టి ప్రభుత్వ తెలుగుదేశానికి వ్యతిరేకమైనటువంటి గాలిలో కూడా ఆయన స్వల్ప మెజార్టీతోనైనా కూడా విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా ఆయన బయటపడ్డారు. ఎందుచేతంటే ఆ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఒక విజయవాడ ఈస్ట్ తప్ప మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ వైసీపీ గెలిచినాయి కదా. అయినప్పుడు కూడా ఆయన తట్టుకుని భారీ మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఈయన స్వల్ప మెజార్టీతోనైనా కూడా బయటపడ్డానికి ఆయన కొంత ఫ్లేవర్ ఉంది. అంటే రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ నడిపేటువంటి నాయకుడి విధి విధానాలను బట్టి, పార్టీ జెండాను బట్టి, పార్టీ విధి విధానాలను బట్టి ఉంటాయి. దాంతోపాటు అభ్యర్థుల యొక్క సెలక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇప్పుడు అందుచేతనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభ్యర్థిని తీసి అక్కడ అభ్యర్థిని తీసి ఇక్కడ వాళ్ళకి సీట్ లేకుండా కొత్త వాళ్ళు అనేది అభ్యర్థి ప్రాముఖ్యత ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ కేశినేని నాని గారు తెలుగుదేశాన్ని నుంచి బయటకు వెళ్ళినంత మాత్రం తెలుగుదేశానికి ఏం నష్టం కనపట్ల. ఎందుచేతనంటే కేశినేని నాని గారికి ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి దేవినేని ఉమా గారితో పడదు, అదేవిధంగా బుద్ధా వెంకన్న గారితో పడదు, ఒక గద్దె రామ్మోహన్ గారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి అంత సఖ్యత లేనటువంటి వ్యవహారం. కాబట్టి ఆయన పార్టీలో టికెట్ ఇచ్చినా కూడా అంత మెరుగైనటువంటి ఫలితం మనం ఎక్స్పెక్ట్ చేయటానికి లేదు. కాబట్టి ఏంటంటే ఆ తెలుగుదేశం పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయనకి వలన ఇబ్బంది ఉంది, మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మిగతా సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు కూడా ఆయన సాక్రిఫైస్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా మనం ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో మనం చూసాం. కానీ అదే పరిస్థితి వల్లభనేని బాలశౌరి గారు, ఆయన కూడా యాక్చువల్గా మాది అవనిగడ్డ కాన్స్టిట్యున్సీ, అవనిగడ్డ నుంచి ఆయన గతంలో తెనాలి పార్లమెంట్ సభ్యులుగా 2 సార్లు పోటీ చేస్తున్నారు, మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులుగా. ఆయనకంటూ ఒక ఫ్లేవర్ ఉంది. అలాంటి బాలశౌరి గారు ఇవాళ వైఎస్ఆర్సీపీని వదిలిపెట్టి జనసేనలోకి వస్తారన్నట్టుగా ఈ ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను, సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇవన్నీ కూడా ఎంతో కొంత ఫ్లేవర్ని ఏదైతే ఆ ఒక పార్టీ నుంచి బయటకు వస్తున్నట్టు ఆ పార్టీ మీద వ్యతిరేకతని, జాయిన్ అయిపోయేటువంటి పార్టీ మీద ఫ్లేవర్కి అవకాశం ఉంటుంది. అట్లాగే మన కృష్ణా జిల్లాలోకి వచ్చేటప్పటికి పార్థసారథి గారు, ఆయన కూడా 18వ తారీఖున ముహూర్తం పెట్టుకున్నారని. సరే, మీరే చెప్పారు. అంబటి రాయుడు గారు
అంబటి రాయుడు గారు వెంటనే జాయిన్ అయ్యాడు. మరి ఎందుకు జాయిన్ అయ్యాడో తెలియదు, కానీ జాయిన్ అయిన తర్వాత ఆయన పార్టీ నుంచి క్విట్ చేయటానికి ఆయన ఏంటంటే ఆయన ట్వీట్ చేశాడు ట్విట్టర్లో. ఏమని చెప్పాడు ఆయన? నేను త్వరపడి ఆ పార్టీలోకి వెళ్ళాను, ప్రస్తుతానికి రాజకీయాలు అంత నాకు ఇది లేదు, ఐ టిక్ వైల్డ్ అని కొంత టైం తీసుకుంటానని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. అంతేగాని ఆయన క్రికెట్లో ఆటలు ఉన్నాయనో లేకపోతే ప్రీమియర్ లీగ్ ఉందనో ఇంకోటనో కాదు. అలాంటి ఆయన అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ కానీ పర్మిటేషన్ కానీ లేకపోతే ఈక్వేషన్ కానీ ఆయనకి నచ్చి ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రపోజల్ ఆఫ్ ది వైసీపీ ప్రపోజల్ ఏంటో ఆ ప్రపోజల్ దీనికి ఆమోదయోగ్యం కాకపోవడం వెంటనే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆయన మీరే చెప్తున్నారు కదా, జనసేన పార్టీలో రావటం, అంబటి రాయుడు గారు అవినిగడ్డ లేకపోతే పొన్నూరు టికెట్లకి ఎక్స్పెక్ట్ చేయటం అనేది. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలోంచి ఒక రాజకీయ పార్టీలోంచి ఇంకో రాజకీయ పార్టీలోకి రావాలన్నా లేదా ఆ రాజకీయ పార్టీలో కొత్తగా రావాలన్నా ప్రామాణికం ఏం తీసుకుంటారంటే, మనం వెళ్ళేటువంటి పార్టీ, మనం విడిచిపెట్టే పార్టీ గెలవని పార్టీ అవ్వాలి, మనం వెళ్ళే పార్టీ అధికారంలోకి వచ్చే పార్టీ అవ్వాలని ఒక స్టాండర్డ్ పాయింట్ తీసుకుంటారు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఎమ్మెల్యేలు మార్చడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే వారి పార్టీలో ఆ పార్టీలో వాళ్ళకి ఒక అభద్రతా భావం వచ్చింది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. 2024 ఎలక్షన్స్లో మనం ఎంతవరకు క్యాప్చర్ చేస్తాం, మనం అంతవరకు పవర్లోకి వస్తామని ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఆ పార్టీ నాయకుల్లో వచ్చింది. ఎప్పుడైతే ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ స్టార్ట్ అయిందో తద్వారా మనస్పర్ధలు రావటం, కొన్ని మాటలు జరగటం, ఆ మాటల మూలంగా ఇప్పుడు మనం మచిలీపట్నం ఎంపీ బాలశౌరి గారి నుంచి ఆయన ఏదో ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీకి పిలిస్తే పార్టీకి వెళ్ళారని అక్కడేదో దానివల్ల బాలశౌరి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చింది. ఏదో చూస్తున్నాం మనం. ఇవన్నీ నిజమో అబద్ధం అనేది మనకు తెలియదు, మనం స్వయంగా లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ఒక పార్టీలో ఇది గెలవని పార్టీ, ఈ పడవ మునిగిపోయే పడవ అనేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మునిగిపోయే పడవల నుంచి ఒడ్డుబడి మునగని పడవ సముద్రం నుంచి ఆ ఒడ్డుకు చేర్చేటువంటి పడవలోకి వెళ్ళటానికి ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు. కాబట్టి అంటే టికెట్లు ఇవ్వకపోతే అలాంటి ప్రయత్నాలు చేస్తారా? టికెట్లు ఇవ్వకపోతే చేస్తున్న ప్రయత్నాలు కదండి ఇవన్నీ. టికెట్లు ఇవ్వకపోతే చేస్తున్నారనేది కూడా మనం అంటాక లేదమ్మా. టికెట్లు ఇవ్వకపోవటం అంటే ఇప్పుడు కేసీఆర్ నాని గారి టికెట్ లేదు కాబట్టి అటు వెళ్ళారని కానీ, లేదు బాలశౌరి గారి టికెట్ లేదు ఇటు వస్తున్నారని కానీ ఇది కాదుగా. ఇప్పుడు అంబటి రాయుడు గారు ఉన్నారు, అది టికెట్తో ప్రయత్నం లేదు, టికెట్ల పరిస్థితి కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇంకొక 15 రోజులు ఆగండి, మాసివ్గా ఉంటాయి ఈ దీంట్లో ఈ టికెట్లు రాకపోవటం అనేది మాసివ్గా ఉన్న సందర్భంలో జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు? జనసేన మళ్ళీ వేరే వాళ్ళని ఆహ్వానించుకోవడం, అసలు ఇదంతా అంటే అకామిడేట్ చేయగలుగుతుందా? అంత మాసివ్ చేంజెస్ వచ్చినప్పుడు ఒకవేళ ఇక్కడ కూడా టికెట్స్ దొరకకపోతే వాళ్ళు డెఫినెట్గా రారు కదా. అంటే జనసేన పార్టీని ఫిలాసఫీని కొంచెం మీకు చెప్పాలంటే, జనసేన పార్టీ సూత్రప్రాయంగా కేవలం అధికార దాహంతో అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు. జనసేన పార్టీ ఏంటంటే ఒక సమాజంలో ఒక విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులు రావాలి, ఉన్నటువంటి ఈ కరప్షన్ కానీ లేదంటే ఎన్నికల ఖర్చు నిజంగా 30 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే టికెట్కి, ఎంపీ టికెట్కి 100 కోట్ల రూపాయలు అనేటువంటి నాడు నుంచి జీరో బడ్జెట్కి రావాలి, జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావాలి. ఆ సమాజంలో ఉన్నటువంటి ఏదైతే అన్ని వర్గాలు ఉండదో అన్ని వర్గాలు కూడా సముచితమైన ప్రాధాన్యత ఉండాలి. కేవలం ధనవంతులకే కాదు, రాజకీయాలందరికీ అందరికి కూడా కావాలి. ఏదో ఒక ఫిలాసఫీతో ఉన్నటువంటి పార్టీ. ఆ ఫిలాసఫీని సాధించడానికి మా జనసేనాని 25 సంవత్సరాల టైం ఆయన కావాలనండి. నా రాజకీయం ఇవాళ కాదు, 25 సంవత్సరాలకి తర్వాత నాకు ఈ మార్పును నేను సాధించగలనటువంటి ఆలోచనతో ఎప్పుడు కూడా యువత భవిష్యత్తును గురించి మాట్లాడుతుంటారు, అది గమనించండి. కాబట్టి మాకు టికెట్లు క్యాండిడేట్లు దొరుకుతారా దొరకపోవటం అనే ప్రశ్న లేదు. మాకు గేట్లు ఎత్తితే ఇవాళ మేము ఫ్రీగా గేట్లు ఎత్తే అది మేము టికెట్లు ఇవ్వడానికి అడ్జస్ట్ చేయడానికి కూడా లేదు. మార్చుకున్నాం ఈసారి మేము జీరో బడ్జెట్ నుంచి మార్చుకున్నాం. మేము కూడా శాసనసభలోకి వెళ్ళాలి, శాసనసభలోకి వెళ్ళి ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజా సమస్యని సాల్వ్ చేయాలి, ప్రజల సమస్యను సాల్వ్ చేయాలి. తద్వారా కొత్త సమాజాన్ని నిర్మాణం చేయడానికి కావాల్సినటువంటి పునాదుల్ని శాసనసభలో ప్రవేశించి చేయాలన్నటువంటి ఆలోచన ఇవాళ మా పార్టీ. ఓకే అండి వెంకటేశ్వరరావు గారు. సతీష్ గారు మీరు చెప్పండి,
పెద్ది రామచంద్రారెడ్డి మినిస్టర్ చెప్పారు టీడీపీకి అభ్యర్థులు లేరు, అలాంటి సందర్భంలో వైసీపీలో ఎవరైతే సిట్టింగ్లో అసంతృప్తిలో ఉన్నారో వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అకామిడేట్ చేసే పనిలో ఉంది టీడీపీ అని చెప్తూ ఉన్నారు. మీరేమంటారు? మేడం, వైసీపీ అనేది ముగిపోయే నామ, అది అందరికీ అర్థమైపోయింది. సహజంగా ఎన్నికల ముందు ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి మనం ఉంటుంటాం ఆయారాం గయారాంల. ఇట్లాగా మార్పులు చేర్పులు జరగడం సహజం. కానీ మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, వైసీపీలో ఇందాక వైసీపీ తరఫున ఉన్న నారాయణమూర్తి గారు చెప్పారు ఏదో పార్టీయే ముఖ్యం, అభ్యర్థులు కాదు, అది ఇది అని. కానీ మరి అభ్యర్థుల్ని అటు ఇటు ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ చేయటం, మంత్రులు సప్లింగ్ చేయటం, ఇవన్నీ అభ్యర్థులు ముఖ్యం కాదు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ అభ్యర్థులు ముఖ్యం కాదు, కాకపోతే మేము వాళ్ళకి చెప్పాం ప్రజల్లోకి వెళ్ళమని, వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళది ఫీడ్బ్యాక్ బాగోలేదు కాబట్టి మేము మార్చేస్తున్నాం. అదొక స్ట్రిక్ట్ గా తీసుకుంటున్న ఒక నిర్ణయం, అదొక పనిష్మెంట్ టైప్ లో అనుకోండి. మీరు దానికి మీరేం చెప్తారు? అదే మేడం, ఒక చోట చల్లని కాదు, ఇంకో చోట చెల్లుతుందా? ఇప్పుడు చిలకలూరుపేటలో చల్లని రజనీ గారు వచ్చి గుంటూరు వెస్ట్ లో చెల్లుతున్నారా? అట్లాగే నేను అడిగేది ఏంటంటే ప్రతి చోట అభ్యర్థులు చేసి నన్ను చూసి ఓటేయండి, వైసీపీ సింబల్ చూసి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి చూసి ఓటేయండి అనే మనిషి ఈవేళ మరి ఆయన చూసి ఓటేసి ఫలం అయితే ఈ అభ్యర్థులను మార్చుకోవడాలు, ఈ తంటాలు పట్టాలి, ఇవంతా ఎందుకు? వైసీపీ పని అయిపోయింది. తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి ప్రపంచంలో ఈ రాష్ట్రంలో ఈ రోజు చెప్తున్నాం 175కి 170 స్థానాలు ఈ కూటమి గెలుచుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ రోజు వాళ్ళ పార్టీలో ఇప్పుడు నిన్న పార్థసారథి గారి అంశమే ఉంది. ఆయన పెనమలూరు నుంచి మారుస్తాము అంటే ఆయన పార్టీకి రాజీనామా చేసి బయటికి రావడానికి సిద్ధమయ్యారు. ఆయన ఫోన్ కూడా రెస్పాండ్ అవ్వకపోతే అయోధ్య రామిరెడ్డి గారు మాకున్న సమాచారం చెప్తున్నాం, డీజీపీ ద్వారా వాళ్ళ గన్మెన్ల ద్వారా ఆయన ఎక్కడ ఉన్నారో ట్రాక్ చేసి పార్థసారథి గారిని బొచ్చగించి బతిమాలి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చోబెట్టి ఆయన్ని రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన పెనమలూరు నుంచి ఎటు మారనని చెప్పారు. ఆయన మచిలీపట్నం వెళ్ళండి, లేదా అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని అంటే కూడా ఆయన మారనన్నాడు. ఇట్లాంటి పరిస్థితులు ఏమైందంటే ఆ పార్టీలో ఉన్న నాయకులకు అర్థమైపోయింది ఆ బోట్ మునిగిపోతుంది, వైసీపీ మునిగిపోతుంది, కాబట్టి జాగ్రత్త పడాలి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, మొత్తానికి ఆయారాం గయారాంల సీజన్ అని చెప్పి అన్ని పార్టీలు కూడా చెప్తూ ఉన్నాయి. దీన్ని అంటే లైక్ ఈ పొలిటికల్ ఈసారి ఎలక్షన్స్లో ఎలా ఉండబోతుంది? అట్ ద సేమ్ టైం ఇంతకుముందు వైసీపీ వాళ్ళు చెప్తూ కూడా రాజకీయ భవిష్యత్తు, పార్టీలు మారిన రాజకీయ నాయకులు తర్వాత కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఈ టైంలో పార్టీలు చేంజ్ అవుతున్న రాజకీయ నాయకులు రాజకీయ భవిష్యత్తు దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది సార్? ఎవరు చేరినా ఎవరు చేరకపోయినా గెలిచే పార్టీ చేరే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది, గెలవడం వాళ్ళకి ఆ భవిష్యత్తు పోతుంది. దాంట్లో ఏమీ పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కాకపోతే సంక్రాంతి ముందు వైసీపీలో పండగ కనిపిస్తూ ఉంది, సంక్రాంతి తర్వాత జనసేన తెలుగుదేశంలో పండగ బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో ఎందుకు గొడవలు స్టార్ట్ అయినాయి? ఆయన ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. బహుశా సంక్రాంతికి 175కి 175 25 పార్లమెంట్ సభ్యులు ప్రకటించబోతున్నాడు. సంక్రాంతికి అటు ఇటుగా అంటే 3 నెలలు అయిపోయిన వెంటనే ప్రకటించేసి ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నాడు. ఇంకా తెలుగుదేశం జనసేన మీకెన్ని సీట్లు మాకెన్ని సీట్లు బీజేపీ వస్తుందో రాదో ఇదే తేలా. ఇది తేలిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక 25-30 సీట్లు జనసేనకి ఇచ్చింది అనుకోండి, అక్కడ అసలు పండుగ స్టార్ట్ అవుతుంది తెలుగుదేశం నుంచి. అది స్టార్టే కాలేదు ఇంకా. తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే సమస్య, తన పార్టీలో ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వడు. చంద్రబాబు గారికి 2 సమస్యలు, జనసేనకి అడ్జస్ట్ చేయాలి, వస్తే గిస్తే బీజేపీకి అడ్జస్ట్ చేయాలి, మళ్ళీ తెలుగుదేశంలో అడ్జస్ట్మెంట్ చేయాలి. అంటే అది ఇంకా ఆ ప్రాసెస్ తెలుగుదేశం ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నుంచి ఎంతమంది పోతారో ఎంతమంది ఉంటారో. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎవరైనా ఒక సభ్యుడు, ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ, అయ్యా బాబు నీకు పలానా సీట్ ఇస్తానంటే నాకు వద్దు, ఇది ఓడిపోయేట్టుగా ఉంది, పోయిన ఒక పేరు చెప్పండి రాష్ట్రంలో. ఇప్పుడు ఎవరైతే బయటికి వెళ్తామని చెప్పి పార్థసారథి గారితో సహా ఆయన కూడా సీట్ లేదు. ఆయన సీట్ లేదు కాబట్టి ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు, ఎందుకంటే ముఖ్యమంత్రిని కలిశారు. కాబట్టి సీటు లేని వాళ్ళే బయటికి వెళ్తున్నారు, సీటు ఉన్న వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు. ఇంకొంతమంది సీట్ లేకపోయినా కూడా ఇంక మాకు చాలులే ఈ పార్టీలో ఉంటాం అని చెప్పి వాళ్ళు ఉంటారు. రేపు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఇప్పుడు కేసీనారాయణ గారి గారు బయట ఎందుకు వచ్చారు? తెలుగుదేశం పార్టీ వాళ్ళు గౌరవప్రదంగానే జగన్మోహన్ రెడ్డి గారు లాగా దబాయించి కాకుండా ఒక పద్ధతిగా 3 పెద్ద మనుషులను పంపించి మీకు ఈసారి సీటు ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పాడు. ఆ విషయం నాని గారే ట్విట్టర్లో పెట్టాడు. నా అవసరం తెలుగుదేశం లేదని చెప్పిన తర్వాత నేను ఇంకా ఆ పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని.
కాబట్టి ఇప్పటి వరకు మారిన వాళ్ళు ఎవరు కూడా ఆ సదరు పార్టీలో సీట్ ఇస్తామని గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఈ పార్టీ పరిస్థితి బాగలేదని పోయినోడు ఒక్కళ్ళు లేడు, ఈ పార్టీ కానీ ఆ పార్టీ కానీ. కాబట్టి ఈ పార్టీ మార్పుల ఆధారంగా రాజకీయాలు మారిపోతాయనుకోవడం భ్రమ, అది సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో అందరూ కాంగ్రెస్ లో చేరినారు, ఎందుకు సీట్ ఇస్తానన్నా కూడా కాంగ్రెస్ లో చేరినారు, ఇతర పార్టీలు బీజేపీ లాంటి పార్టీల్లో ఎందుకు ఆడ కాంగ్రెస్ గెలుస్తుందని మూవ్ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చేరికలను అట్లా చూడలేము, ఫిబ్రవరి తర్వాత చూస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు రేపు తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు కేసీఆర్ నాని గారు ఒకరే వచ్చారు, ఇంకెవరు రాలేదనుకోండి, ఇంకా స్టార్ట్ చేయాలి వాళ్ళ ఆపరేషన్. ఆ నుంచి బయట వచ్చిన కేసీఆర్ నాని గారు కూడా అక్కడ సీట్ లేదంటేనే వచ్చాడు, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళందరూ కూడా సీట్ లేదంటేనే పోయినారు. ఏ ఒక్కరు కూడా మాకు సీట్ ఇస్తానంటే వద్దు ఈ పార్టీ అని పోలా. కాబట్టి ఈ మార్పులు చేర్పులు రాజకీయాలుగా చూడలేము. అయితే ఇంకొక సమస్య కూడా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీట్లు మార్పులకు సంబంధించినంత వరకు ఒక ఎమ్మెల్యే ఇప్పుడు చాలా రాజకీయ పార్టీలు ఏం మాట్లాడతాయి, ఇప్పుడు జగన్ చూసే ఓటేయాలి, లేదా చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓటేయాలి, పవన్ కళ్యాణ్ గారిని చూసే ఓటేయాలి, అది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఆ పార్టీని చూసే వాళ్ళని చూసి ఆ పార్టీలు పనిచేస్తాయి. కానీ అలాంటప్పుడు అభ్యర్థులు ఎందుకు మార్చాలి? ఇది కరెక్ట్ డిస్కషన్, కరెక్ట్ అసెస్మెంట్ కాదు. ఎందుకంటున్నానంటే ఒక అభ్యర్థి చూసి ఒక 10% 10 ఓట్లు వేస్తారు, 100కి 100 ఓట్లు అనుకుంటే 90 ఓట్లు పార్టీని చూసేస్తారు, 10 ఓట్లు పాజిటివ్ గా ఆ అభ్యర్థిని చూసేస్తారు. వాళ్ళ కెపాసిటీ 1 2 అటు ఇటు ఉండొచ్చు. కానీ ఈ అభ్యర్థి కానీ నెగిటివ్ రోల్ ప్రజల్లో ఉండింది అనుకోండి, కేడర్లో కానీ ప్రజల్లో కానీ వచ్చే ఓట్లు 10 కానీ చెడగొట్టే ఓట్లు 50 ఉంటాయి. ఎందుకంటే ఇతని పట్ల వ్యతిరేకత వచ్చేసింది అనుకోండి, అతని పట్ల ఎమ్మెల్యే అభ్యర్థి పట్ల పాజిటివ్నెస్ వచ్చే ఓట్లు స్వల్పంగా ఉంటాయి, పార్టీని చూస్తారు. కానీ అభ్యర్థి కానీ ప్రజలకు వ్యతిరేకంగా మారిపోయి పార్టీ కేడర్కి దూరం అయిపోతే అతను చెడగొట్టే ఓట్లు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వైసీపీలో ఇప్పుడు మారుస్తున్నారంటే ఇట్లాంటి 10% కొంతమంది ఎవరైతే నాకు తెలిసి ఇప్పుడు మారుతున్న వాళ్ళందరిలో కూడా నాకు తెలిసి వైసీపీలో 50 60 70 మంది అవి ఎమ్మెల్యేలని మార్చకపోతే వాళ్ళ కారణంగా ఇబ్బంది పడే ఎమ్మెల్యేలు వాళ్ళకి ఆ పార్టీ వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, ఆ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు వల్ల బ్యాడ్ నేమ్ ఉన్నాయి. అయితే వైసీపీలో ఈ పదం వాడరు, ఎందుకు మాకు బ్యాడ్ నేమ్ కాదు, మేము కులాల సమీకరణ వ్యూహాత్మక ఎత్తుగలు అంటున్నారు. కానీ బేసిక్గా కేడర్కు దూరం అయిన వాళ్ళు, ప్రజల్లో కొంత చెడ్డ పేరు తెచ్చుకున్న వాళ్ళు, ఆ నియోజకవర్గంలో కొంచెం ఇబ్బంది పడే వాళ్ళని వీళ్ళు మారుస్తున్నారు 90%. అది కొంత వాళ్ళు పాజిటివ్నెస్సే కదా. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో కేడర్కి ప్రజలకు దూరం అయితే కొత్త నియోజకవర్గం పోతే కొంత నష్టం తగ్గుతుంది. పాయింట్ ఏంటంటే అన్ని పాజిటివ్గా ఉండకపోవచ్చు, ఇక్కడే పెడితే ఇంక ఎక్కువ నష్టం కదా. ఆ యాంగిల్లో వాళ్ళు మార్పులు చేర్పులు చేయొచ్చు. బట్ అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయనకు అనుకూలంగా ఓటేస్తారు, వ్యతిరేక పార్టీలకు ఆ ప్రభుత్వం నచ్చకపోతే వ్యతిరేకంగా ఓటేస్తారు. అంతకు మించిన లాజిక్ ఏముండదు. కానీ జనవరి తర్వాత అన్ని పార్టీలు జరిగే పరిణామాల బట్టి ఏ పార్టీ వైపు చూపిస్తున్నారని కొంచెం ఫ్లేవర్ అర్థం. ఇప్పుడు జరిగే పరిణామాలను మనం ఫ్లేవర్గా చూడలేము. ఎస్, ఎగ్జాక్ట్లీ. నారాయణమూర్తి గారు మీరు చెప్పండి, అంటే స్థాన చలనం ఎందుకు అభ్యర్థుల పైన నిజంగానే అలాంటి సర్వేస్ కానీ నిర్వహించి అలా ఉంటే స్థాన చలనం ఎందుకు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వైసీపీ మునిగిపోయినావా, అందుకే అక్కడ నుంచి టీడీపీలోకి చేరికలు ఎక్కువ అవుతున్నాయని కూడా టీడీపీ జనసేన వర్షన్గా చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే చంద్రగిరి నుంచి కుప్పంకి వెళ్ళారు. ఒరిజినల్ గా చంద్రగిరిలో ఓడిపోయారు ఆయన, తర్వాత కుప్పంకి వెళ్ళారు. గంటా శ్రీనివాసరావు చూసుకోండి, అనకాపల్లి, భీమిలి, చోడవరం, విధంగా అనేక ప్రెస్లు పోటీ చేశారు. సో దీనికి అతను ఇక్కడ చల్లలేదు, లేదా ఇక్కడ మెజార్టీ తక్కువ వచ్చింది కాబట్టి అక్కడ కూడా మెజార్టీ తక్కువ వస్తుందా అనేది కాదు. ఇక్కడ మెరుగైన సోషల్ ఇంజనీరింగ్ లో మెరుగైన ఫలితాలు సాధించడానికి, మెరుగైన అవకాశాలు కల్పించడానికి, మెరుగైన ప్రభుత్వాన్ని ప్రజల కోసం ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న అత్యుత్తమమైన నిర్ణయం ఇది. సో దీన్ని ఓకే, ఎవరైనా ఇష్టం లేక అరకొరగా వెళ్తారా, వెళ్ళిన తర్వాత 23 మంది ఏమయ్యారో తెలుసు కదా, ఇంతకుముందు వెళ్ళి వాళ్ళ స్థలంలో చేరతారు వీళ్ళు కూడా తప్ప ఇంకొక అవకాశం వాళ్ళకు ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇదేదో జ్యోతిష్యం కాదు, ఉంటుందా ఉండదో చెప్పడానికి. ప్రజలు ఇవాళ చాలా అద్భుతంగా ఉన్నారు, ప్రజలకు మంచి జరిగింది, నేను మంచి చేస్తాను అని వచ్చారు, నవరత్నాల రూపంలో మంచి చేశారు. నేను మంచి చేశానని అనిపిస్తేనే మీరు ఓటు వేయండి అని అన్నారు. మంచి చేశారని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఓటు కూడా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి వేయబోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలందరికీ కూడా సాధికారత లభించింది అంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే లభించింది తప్ప మరొక పాలనలో కాదు. మహిళలకు సమానమైన అవకాశాలు వచ్చాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తప్ప
మరొక చోట మరి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సమ్మెలు అంగన్వాడీలు అవ్వచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా నిరుద్యోగ యువత, ఇవన్నిటికీ మీరేం సమాధానం చెప్తారు? మహిళలకు పెద్దపీట అంటున్నారు, మరి అంగన్వాడీల సమ్మెకు సంబంధించి ఎందుకు అంత త్వరితగతిన స్పందించలేదు? నేను ఒక మాట చెప్తానమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు కానివ్వండి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానివ్వండి, వాళ్ళతో పాటు ఈ ఎంప్లాయీస్ ఏదైతే ఉందో ఎంప్లాయీస్ కి మేలు చేసే క్రమంలో ఎప్పుడు కూడా ముందుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత గత ఎలక్షన్ ముందు వీళ్ళందరికీ కూడా గత గవర్నమెంట్ లో పెంచిన సందర్భాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత పెన్షన్ పెంచిన సందర్భాలు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత పెన్షన్ పెంచిన సందర్భం చూసాం. అదేవిధంగా పప్పు బెల్లాలు, పసుపు కుంకుమ, ఏదది పసుపు కుంకుమ, పసుపు కాటుకి ఏదో పెట్టారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంటే ఇప్పుడు జరుగుతున్న సమ్మెలు పెద్దగా ఎఫెక్ట్ చూపవంటున్నారా రిజల్ట్స్ పైన? వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ముందున్నారు. చాలా వాళ్ళు చర్చించారు, వాళ్ళతో వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం తీసుగా ముందుకు అడుగులు వేస్తా ఉన్నారు. అయితే కొంతమంది కోవర్తులు, కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ శక్తులు, దుష్ట శక్తులు వాటిలో చొరబడి కొన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళని పాలిటిక్స్ ఎఫెక్ట్ ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. ఓకే, సతీష్ గారు మీరు చెప్పండి, అంటే టీడీపీకి అసలైన టాస్క్ ఉంది, అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాళ్ళలో సీట్స్ ఎవరికి ఇవ్వాలి, అంటే టీడీపీకి వచ్చేసరికి జనసేనలో ఏంటి పరిస్థితి, ఉన్న వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి, అసలైన టాస్క్ ముందుంది, ఆ తర్వాత అసలైన ఆయారం గయారంలో సీజన్ ఉంటుంది అని అంటున్నారు. మీరు ఏం చెప్తారండి? తప్పకుండా మేడం, ఇందాక పురుషోత్తం గారు చెప్పిన దాంతో నేను వివరిస్తున్నాను. అయితే మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక అండర్స్టాండింగ్ తోటి గత 3 నెలలుగా దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేసుకొస్తున్నారు. జనసేనకి ఏ స్థానాలు కేటాయించాలి, తెలుగుదేశం పార్టీ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఇట్లాంటి ఆయన చెప్పినట్టుగా ఏదైనా అభ్యర్థిత్వాలు, టికెట్లు దొరికిన వాళ్ళు, అవకాశాలు లేని వాళ్ళు పార్టీలు మారటాలు ఇవన్నీ సహజం. కానీ నేను మాట్లాడేది అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు, ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే క్రింది స్థాయిల్లో మేము నియోజకవర్గాల్లో, నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారితో పర్యటించడం జరుగుతుంది. ఇప్పుడు తొలి బహిరంగ సభ ప్రాంగణం బయటకు వచ్చి అక్కడ దారిలో కూర్చొని మాట్లాడుతున్నాను. క్రింది స్థాయిల్లో కూడా నియోజకవర్గాల్లో వైసీపీ మునిగిపోతుందని చెప్పి సామాన్య కార్యకర్తల నుంచి మొదలుపెట్టి గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని స్వాగతించి ఈ పార్టీలో చేరడానికి మా క్యూ కడుతున్నారు. రెగ్యులర్ గా మమ్మల్ని సంప్రదిస్తున్నారు, మా పార్టీలోకి వస్తున్నారు. ఇప్పుడు టికెట్ ఆశించి వచ్చేవాళ్ళు, టికెట్ దొరక్క బయటికి వెళ్ళిపోయే వాళ్ళ గురించో మాట్లాడుకుంటే కొన్ని ఆయారాములు గయారాములు ఇదే తప్పిట్ అనుకోవచ్చు. గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రజలు తీవ్రమైన అసంతృప్తికి గురైపోయారు. ఇందాక నారాయణమూర్తి గారు చెప్పారు చాలా పథకాలు, సంక్షేమం, ఇట్లన్నిటి గురించి. కానీ నేను ఒకటి చెప్తున్నా, అవన్నీ చేసి ప్రజలకు మంచి చేస్తేనే ఓటు అడుగుతామని ఆయన చెప్తున్నారు. ఇదే పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు చెప్పాడు, దశల వారీగా మద్య నిషేధం తీసుకొస్తా, నా ఆడబడుచులకి 2024 ఎన్నికల ముందు సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసి ఆడబడుచులను ఓటు అడుగుతా, సంపూర్ణ మద్య నిషేధం చేసిన తర్వాత ఓటు ఎదురుగానని చెప్పాడు. మరి సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ జరిగింది? మనం చూస్తున్నాం ఈవేళ వీధి వీధికి బ్రాందీ షాపులు, బార్లు పెరిగిపోయిన పరిస్థితి. అలాగే అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి అంటూ రకరకాల హామీలు. రైట్ ఓకే అండి సతీష్ గారు, మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు చూసిన, మీ అబ్జర్వ్ చేసిన వాటి గురించి చెప్తున్నారు. ఓకే అచ్చెన్నాయుడు గారు వారం రైట్, ఓకే సతీష్ గారు, ఓకే సతీష్ గారు, రైట్, ఓకే సతీష్ గారు, టైం కూడా తక్కువగా ఉంది. రైట్, ఫైనల్ గా వెంకటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు మీరు మాట్లాడండి, టైం కూడా తక్కువగా ఉంది, మీరు కన్క్లూడ్ చేయండి. మన అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు చెప్పిన దాంతో నేను ఏకీపించను. ఎందుకంటే టికెట్ లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది కరెక్ట్. ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు ఉన్నాడు, ఆయన ఎక్కడ టికెట్ ఆశించట్లేదు, ప్రముఖ ఆర్థికవేత్త, ఎమ్మెల్సీ, చార్టెడ్ అకౌంట్. ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తే వైఎస్ఆర్సీపీ రాజీనామా చేశారే. తర్వాత పార్థసారథి గారు ఉన్నాడు, మచిలీపట్నం ఎంపీకి వెళ్ళమన్నారు, పెనంలూరు నుంచి
గన్నవరం వెళ్ళమన్నారు. ఆయన టికెట్ ఇవ్వక ఆయన రావట్లేదు, టికెట్ లేక ఆయన పార్టీ మారట్లేదే. అది 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 అంటే కాబట్టి టూ నా టైమ్స్ మంత్రిగా ట్రై చేయడం, 2 times క్యాబినెట్ విస్తరణలో కూడా చోటు దక్కకపోవడం. కాదు, దాన్ని వేకీపించట్లా. అదే విధంగా పెద్దలు నారాయణమూర్తి గారు చెప్పారు, ఏదో చేసామని చెప్పారు. ఏం చేశారు? రాష్ట్రానికి రాజధాని నేను రైట్ ఓకే అండి. వెంకటేశ్వరరావు గారు థ్యాంక్ యూ అండి. సతీష్ గారు, నారాయణమూర్తి గారు, పురుషోత్తం రెడ్డి గారు మీ టైంని కేటాయించి డిబేట్లో పార్టిసిపేట్ చేసి మీ వర్షన్స్ తెలియజేసినందుకు. మొత్తానికి కృష్ణా జిల్లా వేదికగా ప్రస్తుతం అయితే ఏపీ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ మీడియా డిబేట్. న్యూస్ అప్డేట్స్ కమింగ్ అప్. స్టే ట్యూన్డ్.